హలో ఫ్రెండ్స్, ఆ యూనివర్స్ నుంచి కాస్మిక్ ఎనర్జీని ఎలా ఆకర్షించాలి? మనం దేవుణ్ణి రోజు అదే పనిగా పూజిస్తుంటాం. కానీ సంపన్నుడు అయ్యేలాగా, డబ్బు సంపాదించేలాగా, ఆరోగ్యం వచ్చేలాగా, కుటుంబం అంతా సుభిక్షంగా ఉండేలాగా, ఇంకా ఏం కోరుకుంటున్నారో అటన్నిటిని పొందేలాగా ఆ దేవుణ్ణి మనం ఆ కోరుకునే కోరికలు తీర్చమని ఎలా ప్రార్థించాలి? ధనవంతులు ఎలా ప్రార్థిస్తున్నారు? ఇంకా ఆ సీక్రెట్స్ ఏంటి? ఆ విశ్వ రహస్యాలు ఏంటి? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఇక్కడ మనం శక్తి స్వరూపులం అంటున్నాం. అంటే మనలో ప్రపంచంలోని వందల కోట్ల సంవత్సరాల నుంచి, వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉంటున్న ఒక ఆత్మ, పవర్ఫుల్ ఆత్మ మనలో ఉందని చాలాసార్లు చెప్పుకున్నాం. దాన్ని ఇన్నర్ చైల్డ్ అంటాం, సబ్ కాన్షియస్ మనసు అంటాం, సోల్ అంటాం, ఆత్మ అంటాం, అంతులేని శక్తి అంటాం. అన్ని పేర్లు అదే. అది దైవశక్తితో, విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉంది. ప్రకృతితో, పంచభూతాలతో, సమస్తంతో కనెక్ట్ అయి ఉంది. మనలోనే ఆ పవర్ఫుల్ శక్తి ఉంది. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు గురువుని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ని. మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను. మనలో ఆ శక్తి లేనిదే మనం అసలు జన్మించే వాళ్ళమే కాదంటుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ అందమైన మన దేహంలో ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఈ దేహం ప్రకృతిలో కలిసిపోతుందన్న సంగతి మనకి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ దాన్ని అంగీకరించాం, తెలియదు, మనకి అసలు ఆలోచన రాదు. ఈ విలువైన ఆత్మ ఉన్నంత కాలం ఈ దేహానికి వెలుతురు, వెలుగు, అందం, డబ్బు, సంపదలు అనుభవించటం, ప్రేమను వ్యక్తం చేయటం, ఏది కావాలంటే దాన్ని అనుభూతి చెందడం, దాన్ని అనుభవించటం జరుగుతుంది. ఆ పవర్ఫుల్ శక్తి బయటికి వెళ్ళకపోతే ఈ దేహం దేనికి పనికిరాదు. వితిన్ 3 daysలో ఆ భూమిలో కలిసిపోతుంది. ఇది తెలిసిన సత్యమే ప్రతి ఒక్కరికి. మరి ఆ విలువైన శక్తి ఏమిటి? అది ఉంటేనే ఈ బాడీకి, ఈ కణాలకు, ఈ దేహానికి, ఈ చర్మం అనే పొరతో కప్పబడిన ఈ అందమైన దేహానికి ఎందుకు వాల్యూ ఉంటుంది? మరి ఆ వాల్యూ ఉన్న అంత పవర్ఫుల్ శక్తిని మనం ఎందుకు గుర్తించట్లేదు? ఆ శక్తితో ఏం చేయాలో తెలుసుకోవటం లేదు. ఎందుకు? ఆ శక్తి లేనిదే మనం జన్మించి ఉండేవాళ్ళం కాదు. ఆ శక్తి లేనిదే ఈ దివ్యమైన భూమి అనే గ్రహం మీద ఒక మనిషి కూడా ఉండటం కుదరదు. ప్రతి ఒక్క ఆవిష్కరణ, ప్రతి ఒక్క పరిశోధన, నవకల్పన, ప్రతి మానవ సృష్టి ఆ శక్తి నుంచే ఉద్యమించింది, ఆవిర్భవించింది. సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు అసమానమైనటువంటి మానవ సంబంధాలు, మీకు నచ్చిన ఒక అద్భుతమైన జాబు, అద్భుతమైనటువంటి బిజినెస్, ఆనందకరమైన జీవితం, విలువైన లైఫ్ పార్ట్నర్, కోరుకున్న వ్యక్తి, అవసరమైనంత డబ్బు మొదలైన ఈ అవసరాలన్నీ ఈ నిధి నిలయం మనలోనే అంతులేని శక్తి నుంచే ఆవిర్భవించాయి, వస్తున్నాయి. ఇప్పటికీ కూడా మనం ఆ శక్తి ద్వారానే ఏది ఆకర్షిస్తామో, బాధని ఆకర్షిస్తామా, నెగిటివ్ని ఆకర్షిస్తామా, కోల్పోతున్నామా, ఏది దిగులు పడుతున్నామా, అన్నీ కూడా ఆ శక్తి ద్వారా జరుగుతుంది. ప్రపంచంలోని ప్రతి పరిపూర్ణతకు, ప్రతి వస్తువుకి కారణభూతమైనది మన అంతరాత్మ, మనలోనే పవర్ఫుల్ శక్తి. ఆ శక్తి ద్వారా ఏమి ఆశిస్తామో, ఏమి అనుభూతి చెందుతామో, ఏది ఇష్టపడతామో, కష్టమా, నష్టమా, బాధలా, అన్నీనా వాటిని పొందుతాం. ఇక్కడ మనం క్రియేట్ చేసుకోకపోతే జీవితం రాదు. ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. కాస్మిక్ ఎనర్జీని, ఆ శక్తి కాస్మిక్ ఎనర్జీని పొందాలంటే ముందు మన దేహం, మనం మానవ సంబంధాలు, మన యొక్క ఆలోచనలన్నీ కూడా అద్భుతంగా, రిలాక్స్గా, ప్రేమగా మారిపోవాలి. అదర్వైజ్ అది రాదు. చిరాగ్గా, అసంపూర్తిగా, ఇబ్బందికరంగా ఫేస్ పెట్టి ఆకర్షించాలంటే అసలు అది రానే రాదు. ఎందుకు? అది ప్రేమతో నింపబడిన శక్తి. ఆ శక్తిని ప్రేమిస్తేనే, ఇష్టపడితేనే వస్తుంది. వ్యతిరేకిస్తూ చిరాగ్గా ఫేస్ పెడితే ఆ ఎనర్జీ లెవెల్స్ రావు, మన దగ్గరికి దూరంగా వెళ్ళిపోతాయి. మనలోని దైవత్వం అనే గొప్ప శక్తి, అది ప్రేమతో నింపబడింది. అది ప్రేమనే కోరుకుంటుంది. కానీ మన శరీరం ఏం కోరుకుంటుంది? రెస్ట్ని కోరుకుంటుంది, ఆహారాన్ని కోరుకుంటుంది. రెస్ట్ అంటే ఒక అందమైన ఇల్లులో
సేద తీరటం. ఆ దేహానికి ఆహారం కావాలి, శరీరానికి. మరి మనసుకి ఏం కావాలి? మనసుకు జ్ఞానం కావాలి, విలువైన బుక్స్ కావాలి. మరి ఆత్మకు కేవలం ప్రేమే కావాలి. ఆ ప్రేమ కోరుకునే ఆత్మ మనలో ఉంది. అది ఏం కోరుకుంటుందో దాన్ని మనం ఆలోచించట్లేదు. బాడీ ఏం కోరుకుంటుందో ఇప్పటికి తెలుసుకోవట్లేదు. మనసు ఏం కోరుకుంటుందో తెలుసుకోవట్లేదు. ఈ మూడు గ్రహించిన వ్యక్తి అద్భుతాలు సాధిస్తారు. అలాగే ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో అద్భుతాలు ఎలా జరిగాయి చాలామంది జీవితాల్లో, ప్రత్యేకంగా ఆస్ట్రేలియాలో ఉన్న రోండా బర్న్ గారు, అందరికీ తెలిసిందే, సీక్రెట్ బుక్ రాసిన ఆవిడ జీవితం కూడా చాలా కష్టాల్లో ఉంది. ఫస్ట్ ఆమె 2004 సెప్టెంబర్లో 9వ తేదీన, సెప్టెంబర్ మంత్ 9వ తేదీన 2004లో ఆమెకి మర్చిపోలేని అత్యంత కష్టతరమైన పరిస్థితులు. నార్మల్ లాగానే ఉదయాన్నే ఆమె నిద్ర లేచారు. కానీ ఆ రోజు ఆమె జీవితంలో ఒక అద్భుతమైన రోజుగా పరిణమించింది. అంటే చాలామంది లాగానే ఆమె కూడా చాలా కష్టాలు పడ్డారు. ఎన్నో అడ్డంకులు, అవరోధాలు ఎదుర్కొన్నారు. కానీ 2004 అనే సంవత్సరం అత్యంత క్లిష్టమైన పరిస్థితిలోకి వెళ్ళింది ఆమె జీవితంలో. ఆ సెప్టెంబర్ 9వ తేదీన ఆమెకి ఆరోగ్యం, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులన్నీ కూడా కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టాయి. అన్ని చుట్టుముట్టి కష్టాలని ఒక్కసారి వచ్చి ఆ మీద పడ్డాయి. వేరే మార్గం కనిపించలేదు. అసలు తేరుకోవటానికి అవకాశం లేకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది తను. సరిగ్గా ఆ డిప్రెషన్లో ఏడుస్తూ, రోధిస్తూ, ఆ బెడ్రూమ్లో ఇబ్బందికరమైన స్థితిలో, మాట్లాడలేని పరిస్థితుల్లో ఆ డిప్రెషన్లో మునిగిపోయినప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ రోజు ఉదయం ఆమె కూతురు ఆమెకి ఒక బుక్ తీసుకొచ్చి ఇచ్చింది. అది వితిన్ 19 minutesలో ఆమె చదివేశారు. అందులో జ్ఞానాన్ని అందిపుచ్చుకున్నారు. ఒక వ్యక్తి డిప్రెషన్లోకి వెళ్ళిపోతే మరొక డోర్ ఓపెన్ చేయడానికి ఉంటుందనే ఆశ మనం కలిగి ఉంటాం. ఆ సమయంలో గుర్తు రాదు, ఎందుకంటే ఆ బాధల తీవ్రత అలా ఉంటుంది. ఆ కూతురు, చిన్న పాప తీసుకొచ్చి ఇచ్చిన పుస్తకం ఆమె జీవితాన్ని మార్చింది. ఎట్లా మార్చింది? అందులో రహస్యాలని, జీవితం గురించి ది వాలెస్ వాటిల్ అని ఆయన రాసినటువంటి ది సైన్స్ ఆఫ్ గెటింగ్ బుక్ చదివిన తర్వాత ఆమెలో ఈ ప్రకృతి ఏంటి, సైన్స్ ఏంటి, విశ్వం ఏంటి, శాస్త్రవేత్తలు ఏంటి, ఈ ప్రతిదీ అర్థమయ్యాయి. అప్పటి నుంచి ఆమె ఈ ప్రాపంచిక ఈ ఎనర్జీ మీద, విశ్వం అనే ఎనర్జీ మీద, ఈ కాస్మిక్ ఎనర్జీ మీద, మనలోని ఆత్మ మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టింది. ఒక గురువుని సంప్రదించింది. ఏంటి ఈ లా ఆఫ్ అట్రాక్షన్, ఈ ఆకర్షించటం ఏంటి? బాబ్ ప్రాక్టర్ లాంటి ప్రపంచంలోనే అత్యంత గొప్పవాళ్ళేంటో వాళ్ళని కలిసి అనేక రకాలుగా నేర్చుకుని, ప్రపంచం ఏ విధంగా ఉంది, నేను ఏ విధంగా భావించాను, సరిగ్గా నేను నెగిటివ్స్ని ఆకర్షించాను, దాన్ని ఆకర్షిస్తున్నాను అని ఆమెకు అర్థమైంది. అప్పుడు ఇంతకాలం ఆ దశాబ్దాలుగా జరిగినటువంటి ఆ జీవితాన్ని, నెగిటివ్తో నింపబడిన జీవితాన్ని నమ్మలేని విధంగా ఆమెలో ఎనర్జీ లెవెల్స్ మొదలయ్యాయి. చాలామందికి కష్టాల్లో మునిగిపోయినప్పుడు దాన్ని ఆకర్షిస్తూ ఇక మార్గం లేదు అని అంటూ ఉంటారు వాళ్ళ నోటితోనే. అది తదాస్తు అవుతుంది. ఎందుకంటే ఈ ప్రాపంచిక శక్తులు, ప్రకృతి అవి తీసుకుంటాయి. ఆ అడ్డంకుల్ని ఎదుర్కొని రోండా బర్న్ గారు ఆ సినిమా తీయటానికి కూడా అప్పుడు డబ్బులు లేవు. విశ్వ నియమాలు తెలుసుకుంది బాబ్ ప్రాక్టర్ దగ్గర నుంచి. తెలుసుకుని నీ దగ్గర ఉన్న దాంట్లో 10% గురువుల ద్వారా దానం చేసి ఆకలిగా ఉన్న వాళ్ళకి పంపిస్తే యూనివర్స్కి ఇచ్చినట్లు అవుతుందని తెలుసుకుంది. తన దగ్గర ఒక ఇన్సూరెన్స్ డబ్బులు తెలియకుండా ఉన్నాయన్న సంగతి, గతంలో ఎప్పుడో ఇన్సూరెన్స్ చేసే సంగతి కూడా ఆమెకు తెలియదు. ఆమె ద్వారా కొద్దిపాటి $1000 కూడా ఇచ్చేసింది, దానం చేసింది. దానం చేసిన ఆ ఉదయానికి, తెల్లారికే $25,000 ఆమె చేతికి వచ్చాయి. అనుకోకుండా ఆమె అకౌంట్లోకి పడ్డాయి. మిరాకిల్స్ అలా జరుగుతాయన్నమాట. అంటే ఆమె నమ్మలేకపోయింది. అందుకే దానం చేయడానికి ఆమె చేయొచ్చేది కాదు, దానం చేయడానికి ఇష్టం ఉండేది కాదు, తెలియలేదు. ఇస్తేనే వస్తాయన్న సంగతి ఆమెకు తెలియలేదు. ఇవ్వడంలోనే పొందటం ఉంటుంది అని అప్పుడు తెలిసింది ఆమెకి. ఆ మిరాకిల్స్ చూసి ఆశ్చర్యపోయింది. అక్కడి నుంచి ఆమె జీవితం మెరుపు వేగంతో దూసుకుపోవటం మొదలుపెట్టింది. కొన్ని $1,000, లక్షల డాలర్లకు, కోట్ల డాలర్లకు ఈరోజు ఆమె పడగలెత్తారు పాజిటివ్గా.
సంబంధ బాంధవ్యాలు మెరుగుపడ్డాయి, ఆరోగ్యం బాగుపడింది, ఆర్థిక పరిస్థితి బాగుపడింది, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి, ఆనందాన్ని గొప్పగా ఎంజాయ్ చేసి మొదలుపెట్టారు. అనేక మందికి రోల్ మోడల్గా మారారు. ఇక్కడ ఏంటంటే మనం కోరుకోకుండా ఏది రాదు, జ్ఞానాన్ని పొందకుండా అది రాదు. ఇక్కడ భవిష్యత్తు తరాలకు మనం గొప్ప వ్యక్తిగా మారాలన్నప్పుడు ఆ గొప్ప జ్ఞానాన్ని, కాస్మిక్ ఎనర్జీని తీసుకోవడానికి ఆ విశ్వశక్తితో మనం కనెక్ట్ అవుతూ ఉండాలి. నన్ను ఈ దివ్యమైన భూమి మీద ఎందుకు పుట్టించావు, కారణం ఏమిటి చెప్పమని అడగాలి. నాకు మార్గాన్ని చూపించమని అడగాలి. మీకు ఏమీ అర్థం కావట్లేదా, కళ్ళు మూసుకుని విజువలైజేషన్ చేసుకుంటూ నాకు ఒక వే చూపిస్తావని నమ్ముతున్నాను. ఆకాశంలోకి చూస్తూ ఆ విశ్వశక్తితో మాట్లాడాలి. నీలోని ఆత్మ ద్వారా అనంతమైన విశ్వశక్తికి వైర్లెస్ కనెక్షన్ ఉంది. మాట్లాడితే తీసుకుంటుంది. మన మాటలు ఈ ప్రపంచంలోకి వెళతాయి తరంగాల రూపంలో. వైర్లెస్ కనెక్షన్ ఉందని మనకి ఆ యూనివర్స్కి, కోట్ల కిలోమీటర్లో ఉన్న యూనివర్స్కి వైర్లెస్ కనెక్షన్ ఉందని చెప్పేసి నికోలాస్ టెస్లా, ఆల్బర్ట్ ఐన్స్టీన్, ది వాలెస్ డి వాటిలైన్ వీళ్ళంతా కూడా నిరూపించారు. 150 సంవత్సరాల క్రితమే నిరూపించి ఆయా దేశాలు అంతగా అభివృద్ధి చెందడానికి ఈ సీక్రెటే కారణం, లా ఆఫ్ అట్రాక్షనే కారణం. అలా వారు దాన్ని అందిపుచ్చుకున్నారు. జ్ఞానాన్ని, విశ్వాన్ని అడగకుండా రాలేదు వాళ్ళకి. మనలోని అంతరాత్మ ద్వారా ఆ ప్రేమ రూపంలో తరంగాలను విశ్వంలోకి పంపించి పదే 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 జ్ఞానాన్ని పొంది సైంటిస్టులు అయ్యారు, పెద్ద పెద్ద గొప్ప రాజకీయ నాయకులు అయ్యారు, ఇంకా అనేక ధనవంతులు అయ్యారు. వీళ్ళంతా కూడా సీక్రెట్స్ పాటిస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా. అంటే మనం మన మనసు నుంచి మనకు కావలసిన వాటిని అద్భుతంగా జీవించటానికి కోరుకోకుండా ఆ కాస్మిక్ ఎనర్జీని మనం ఆహ్వానించకుండా మన జీవితంలోకి రాదు. సపోజ్ మనం దేవుడి గుడి దగ్గరికి వెళ్ళాం, అక్కడంతా కాస్మిక్ ఎనర్జీ చాలా పీస్ఫుల్గా మనసుకు చాలా హాయినిస్తూ ఉంటుంది. అది తీసుకోవాలి మనం. ఇక్కడ దేవుడు అన్న యూనివర్స్ అన్న ఒకటే. ఆ ప్లేస్లో, ఆ దేవాలయంలో కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. అది తీసుకోవాలి, అక్కడికి వెళ్ళాలి. చాలామంది ఎలా దేవుడిని పూజిస్తారు, బాధల వరుస పెట్టి చెప్తారు. అసలు నువ్వు ఉన్నావా, నాకు ఈ కష్టాలు ఉన్నాయి, ఎప్పుడు తీరుస్తావు, రకరకాలుగా కొందరు ఏడుస్తారు. కొంతమంది అంటే వాళ్ళకి అక్కడ అలా చేస్తే అది తీరిపోద్దనే ఆలోచనతో చేస్తారు. వాళ్ళకున్న ఆ బాధ అలాంటిది, మరొకరు భరించలేనంత బాధ భరిస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళకి ఎలా కోరుకోవాలో తెలియదు, ఏడుస్తుంటారు, రోధిస్తూ ఉంటారు. అసలు నువ్వు ఉన్నావా, మొక్కని ప్లేస్ అంటూ లేదు, మొక్కని దేవుడు అంటూ లేదు, ఏంటి నాకు ఎప్పుడు కరుణిస్తారని రకరకాలుగా బాధపడుస్తారు. కానీ మనలోనే దైవత్వం ఉంది. ఈ శక్తిని బయటకు విడుదల చేస్తున్నప్పుడు ఆ శక్తి అన్ని గమనిస్తూ ఉంటుంది. మీ మాటల రూపంలో ఏం పంపిస్తున్నారో ఈ ప్రపంచంలోకి, ఆ టెంపుల్ దగ్గర చుట్టూ కాస్మిక్ ఎనర్జీ ఉండి నీ మాటలు అది తీసుకుంటుంది, విశ్వంలోకి పంపిస్తుంది. ఇక్కడ మనం ఏం చెప్పబడుతున్నాం, నీకు కావాల్సిన దాన్ని పొందినట్లుగా కృతజ్ఞతలు చెప్పాలి. నాకు డబ్బు, సంపద, ఆరోగ్యం, మీరేం కోరుకుంటున్నారు, జాబు, ఇల్లు అన్నీ ఇచ్చావు, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, ఇలా చెప్పాలి. రోధిస్తా ఉన్నాం అనుకోండి, అది యూనివర్స్లోకి వెళ్ళి ఇది నీకు నచ్చిందా అని చెప్పి రోజు రోధిస్తూనే ఉంటారు. యద్భావం తద్భవతి. డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటే నాకు వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, ఎక్కడికి వెళ్ళినా అంతా వ్యతిరేకత అయిపోతుంది, రివర్స్ అయిపోతుంది అని చెప్పేసి గోల పెడుతూ ఉంటాం. దాన్ని విశ్వంలోకి పంపిస్తున్నా మాటల రూపంలో. విశ్వం ఏమనుకుంటుంది, నీకు వ్యతిరేకత కావాలా, ఎవరు సహకరించకూడదా, నీ దగ్గర డబ్బు ఉండకూడదా, నువ్వు అనారోగ్యానికి వెళ్ళాలా, ఓకే తదాస్తు అంటుంది. మళ్ళా అదే వస్తుంది. చూడు నేను అనుకున్నది నాకేం బాగాలేదు, ఇదే వస్తుందని అంటూ ఉంటాం. మనం దాన్నే పంపించాం, దాన్నే మాట్లాడాం, అదే నిజమవుతుంది. ఇక్కడ అద్భుతంగా జీవించటానికి జన్మ లభించిందని తెలుసుకున్న తర్వాత అద్భుతమైన పదాలు మాట్లాడకుండా నెగటివ్ మాట్లాడుతూ రోధిస్తూ ఉంటే రాకేమవుతుంది. మీరు ప్రేమించేవన్నీ, మీరు కోరుకునేవన్నీ పొందటానికి ఇక్కడ జన్మించారు. మీరు ప్రభువులు, మీరు మహారాణులు, మహారాజులు అంటుంది యూనివర్స్. మీరు చేసే పని ఎంతో ఉత్సాహభరితంగా ఉండాలి. మీరు సాధించాలనుకున్నవన్నీ కూడా సాధించినట్టుగా ప్రేమను వ్యక్తం చేస్తూ గ్రాటిట్యూడ్ తెలపాలి. మీ కుటుంబంతో, స్నేహితులతో మీకుండే మానవ సంబంధాలన్నీ కూడా సూపర్గా ఉన్నట్లుగా, చాలా హ్యాపీగా మీతో అద్భుతంగా మాట్లాడుతున్నట్టుగా, ఎంజాయ్ చేస్తున్నట్టుగా అలాంటి ఊహలు రిలీజ్ చేయాలి. ఒక సంపూర్ణమైన అద్భుతమైన జీవితం గడపటానికే తగినంత చాలా డబ్బు, ఆరోగ్యం, యవ్వనం, లైఫ్ పార్ట్నర్, మీకు నచ్చిన, మెచ్చిన, ఇష్టపడిన, మీకు నచ్చే హావభావాలు కలిగిన, విలువైన క్యారెక్టర్ కలిగిన, అన్ని రకాల యోగ్యులైన ఆ వ్యక్తిని మీరు కలిగి ఉన్నట్లుగా అలాంటి కళలు అద్భుతంగా కంటూ ఉండాలి.
అవే విశ్వంలోకి పంపిస్తూ ఉండాలి నిద్ర పట్టేంత వరకు కూడా. ఇలాంటివి మీరు యాత్ర చేయాలనుకుంటే చేయొచ్చు, మీ మనసులోనే సృష్టించుకోవచ్చు. విదేశ టూర్లు వెళ్ళినట్టుగా సృష్టించుకోవాలి. ఒక రాజ్ మహల్లో మహారాజు లాంటి జీవితం జీవిస్తున్నట్టు ఊహించుకోవాలి. మీరు కోరితే తప్పకుండా దొరుకుతుంది. తెలియకపోతే నేర్చుకోవాలి గురువు ద్వారా. అసలు ఈ సీక్రెట్స్ ఏంటని ఒకసారి వంట పట్టించుకున్నప్పుడు గురువు లేని విద్య గుడ్డిదన్నారు. అది తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్